ఎందుకు పెళ్లి చేసుకుంటారు, ఎందుకు పిల్లల్ని కనాలి అనేది ఎవరికి తెలియదండి. పెళ్ళి అట్లీస్ట్ సొసైటల్ యాక్సెప్టెన్స్ అనుకోండి, బట్ పిల్లలు ఎందుకు కనాలి, ఇంతమంది ఉన్నాముగా మనం. మళ్ళీ ఏమంటారంటే పిల్లలంటేనే సుఖము, పిల్లలే జీవితము అంటారు. అంటే ఒకరు లేనిది నీకు వస్తే నువ్వు జీవితం అనేది ఎట్లా అనుకుంటావు? ఉన్నది జీవితం లేదు కాదని లేదు, ఎట్లా అలా అనుకుంటావు? చూడకూడదు. యాక్చువల్గా బేసికల్గా ఏంటంటే, ఇంకా మీరు మ్యారేజ్ అయిన వ్యక్తి కాదనుకుంటా నాకు తెలిసి. అందుకనే మ్యారేజ్కి రిజల్ట్ ఏంటి అంటే, ఎగ్జామ్కి రిజల్ట్ మార్కుల్లాగా పిల్లలేనండి. దెర్ ఈజ్ నో ఆప్షన్. పిల్లల్ని కనాల్సిందే. ఇంకా చెప్పమంటారంటే, నేను ద అదర్ సైడ్ ఆఫ్ ద పాయింట్ చెప్తున్నాను. ఇద్దరు పిల్లలు కనాలి. అంటే ఇప్పుడు ఒక పిల్లవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే నన్ను తిట్టుకుంటే నేను చేయలేను, అది కాదు పాయింట్. ఉన్నంతలో చెప్తున్నాను నేను. దేశ జనాభా పెరగడానికి తగ్గడానికి దీనికి సంబంధం లేదు. దేశ జనాభా పెరగడానికి కేవలం పెళ్ళైన ప్రతి ఒక్కడు పిల్లల్ని కనడమే మాత్రమే కాదండి. దేశ జనాభా పెరిగితే తప్పేం కాదు. పెరిగిన జనాభాని ఏ విధంగా మనము స్కిల్ఫుల్ అంటే జనరేషన్స్ తయారు చేసుకుంటున్నాం అన్నది పాయింట్. అది వేరే కదా, దాని తర్వాత చూద్దాం. కాబట్టి పెళ్ళైన తర్వాత పిల్లల్ని కనక తప్పదు, కనాల్సిందే. అదే పెళ్లి చేసుకోకూడదు. అసలు బేసికల్గా నేను చెప్పేది ఏంటంటేనండి, పెళ్ళే వద్దంటాను నేను. అసలు పెళ్ళే రాంగ్ కాన్సెప్ట్ ఈ రోజుల్లో. నాకెందుకో కొంచెం బుద్ధి జ్ఞానం లేని వాళ్ళే పెళ్లి చేసుకుంటారేమో అనిపిస్తుంటుంది నాకు. ఈ జనరేషన్ మాట్లాడేది. ఇప్పుడు నేను 25 ఏళ్ల కింద నాకు పెళ్ళి అయింది. ఇప్పుడు నేను నా స్టేట్మెంట్ నా ఫ్యామిలీలోంచి నా లైఫ్లోంచి ఇస్తున్నాను అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరవట్లేదు. నేను మాట్లాడుతుంది 25 ఏళ్ల కింద పెళ్లి చేసుకున్నాను నేను. ఇవాళ యంగర్ జనరేషన్కి పెళ్ళి అనేది అంత సూటబుల్ కాదు. ఎందుకని కాదు, వాట్ ఈస్ ద రీజన్ అంటే చాలా సింపుల్. పెళ్ళంటే అడ్జస్ట్మెంట్ అండి. పెళ్ళంటే కాంప్రమైజ్. పెళ్ళంటే నువ్వు 50%. అంతకుముందు నువ్వు ఎలా డ్రెస్ వేసుకోవాలని నీ ఇష్టం, ఎలా తినాలి నీ ఇష్టం, ఎలా బాత్రూమ్ ఉంచుకోవాలని నీ ఇష్టం, ఎలా బెడ్రూమ్ ఉంచుకోవాలని నీ ఇష్టం, ఎలా వార్డ్రోబ్ ఉంచుకోవాలని నీ ఇష్టం, ఎలా చెప్పులు పెట్టాలని నీ ఇష్టం. కానీ ఇప్పుడు నువ్వు ఇంకొకరితో కలిసి బతకాలి. ఇది రూమ్మేట్లు కాదు. మొగుడు పెళ్ళాలు రూమ్మేట్లు కాదు. మొగుడు పెళ్ళాలు ఒక 24 hours ఒకే ఫ్లైట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కాదు. మొగుడు పెళ్ళాలు ఒక రాత్రంతా ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కూపేలో ప్రయాణిస్తున్న వేరు వేరు ప్రయాణికులు కాదు. రూమ్మేట్కి కొన్ని షేర్ చేసుకోవచ్చు, కొన్ని షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా సెల్ ఫోన్ ముట్టుకోకూడదు రూమ్మేట్వి. నా ఫినాన్షియల్స్ నీకు అనవసరం రూమ్మేట్వి. ఐ షుడ్ నాట్ టచ్ యూ ఈవెన్ రూమ్మేట్వి. పెళ్ళైతే అలా కాదుగా. నా శరీరాన్ని ఇస్తున్నాను, నా మనసు ఆత్మ పక్కన పెడదాం, ఉన్నాయో లేవో. ఐఎమ్ గివింగ్ మై బాడీ. సెక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను, విచ్ వాజ్ ట్యాబు. అంతకుముందు నన్ను ట్యాబుగా చెప్పింది సొసైటీ. నువ్వు ఎవరితో సెక్స్లో పాల్గొకూడదని చెప్పింది. ఇప్పుడేమో ఇతనితోటో ఈమెతోటో సెక్స్లో పాల్గొమని చెప్తాం. దాన్నే ఫస్ట్ నైట్ శోభనం అంటున్నాం మనం. పెళ్ళికేమో అలా లోపలికి పంపించి మీ ఇద్దరు పార్టిసిపేట్ చేయమంటున్నారు. సో మన దేహాలు కలిసినాయి, ఒకే కంచం, ఒకే మంచం, అలవాట్లు కలవాలి, అభిరుచులు కలవాలి, బిహేవియర్స్ కలవాలి. ఒకళ్ళ కోపం ఉంటుంది, ఒకళ్ళు ఉండకపోవచ్చు, ఇంకో XYZ వాట్ ఎవర్ నేమ్ ఇట్. ఈ ప్రాసెస్లో ఇద్దరం కలిసి ఉండాలి. ఉండగలవా? క్వశ్చన్ వేసుకో. ఉండగలిగితేనే దిగు, లేకపోతే మూసుకుని కూర్చో. ఎందుకు అర్థం చేసుకో. పెళ్ళంటే ఎక్కడ నీ ఫంక్షన్ హాల్, ఎక్కడ నీకు కెమెరామెన్, డ్రోన్ కెమెరాలు ఎన్ని పెట్టాం. మన పెళ్ళికి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు వస్తున్నారు, రావట్లేదా? మన పెళ్ళికి ఎన్ని రకరకాల వంటకాలు ఉండాలి. 1000 మంది పిలుద్దామా, 2000? ఇక్కడ ఆగిపోకు. అవన్నీ ఎక్స్టర్నల్. పెళ్ళైన తర్వాత నువ్వు నేను ఏంటి, నా అలవాట్లు ఇవి, నా అభిరుచులు ఇవి, నా ఆశయాలు ఇవి, నా తిక్కలు ఇవి, నా యొక్క పనికిమాల అలవాట్లు ఇవి. ఇప్పుడు నువ్వు చెప్పు. లెట్ us be very naked before the marriage. Let us be very very frank, candid. చెప్పు. ఇప్పుడుదా ఇంత దొంగగాడిని చేసుకుంటావా? అయితే దా. వద్దా? మూసుకుని కూర్చుందాం. పెళ్ళైన తర్వాత విడాకులకి వెళ్ళడం కన్నా పెళ్ళి కాకుండా ఉండడం మిన్న కదా. పెళ్ళై పిల్లలు కన్న తర్వాత కొట్టుకు చావడం కన్నా, విడాకులకి వెళ్ళడం కన్నా పెళ్ళి కాకుండా ఉండడం బెటర్ కదా. 2, పిల్లల్ని కంటే మాట వినరు, అలా అయితేనే కాను.
పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి ఏదో జబ్బులు రావచ్చు, అలాగైతేనే కను. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి అన్నీ చెయ్యాలి, అలాగైతేనే కను. అర్ధరాత్రి 2ంటికి లేస్తాడు, 6 నెలల బేబీ, ఎస్ యాక్సెప్ట్ ఇట్. వాడు టీనేజ్కి వచ్చిన తర్వాత ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసి వెళ్ళిపోతాడాడు, యాక్సెప్ట్ ఇట్. అమ్మాయి ఎవరితో లేచిపోతుంది, యాక్సెప్ట్ ఇట్. ఇన్ని అనుకుంటే అంతే తప్ప నేను చిన్నప్పుడు మా అబ్బాయిని బాగా చూసుకున్నానండి కాబట్టి పెద్ద అయిన తర్వాత చూసుకోవాలంటే కుదరదు, ఇది వ్యాపారం కాదు. అందుకని పెళ్ళైన తర్వాత పిల్లల్ని కనడం మాత్రమే కాదు, ఇవన్నీ కూడా చూడాలి. అంటే విమానం ఎక్కిన తర్వాత సుఖంగా మాత్రమే వెళ్తాం అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు, పడిపోవచ్చు. మొన్న ఎప్పుడు ఎక్కడ పడిపోయాం కదా, అహ్మదాబాద్ ఎక్కడో పడిపోవచ్చు. కాశ్మీర్ వెళితే కేవలం విహారయాత్ర మాత్రమే ఉంటుందన్న గ్యారంటీ లేదు. పెహల్గామ్లో విషాదయాత్ర కూడా ఉండవచ్చు. జీవితంలో ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడకుండా దెక్కు. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. సో అందుకని ఇక్కడ పెళ్ళి వద్దు అనే దాని వెనకాల ఎంత ఆర్ద్రత ఉంది. అది పెళ్ళయిన తర్వాత బాధలు పడుతున్న వాళ్ళు చెబుతున్న విధానం కాబట్టి. మరి ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటే, పెళ్ళి అనేది ఒక నార్మ్గా ప్రపంచం అంతా పెద్ద పెద్ద సమాజాలని చిన్న చిన్న సమాజాలని పెట్టుకున్నాయి. అది ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ మన డిస్కస్ కాదు, ఏ ఆంథ్రోపాలజీ క్లాస్లో చేసుకుందాం. ఎండ్ పాయింట్ అది పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి,